శత్రువుకి శత్రువు మిత్రుడు అనే ఫార్ములాను ఆ మాజీ ఎంపీ బీజేపీ నేత అమలు చేస్తున్నారా? తనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ముందుగా అలా మాట్లాడిన వారి శత్రువులు ఎవరు అనే దానిపై ఆయన దృష్టి సారిస్తారట. ఆ తర్వాత తన పొలిటికల్ ఫార్ములాను అమలు చేసి చూపిస్తారని టాక్. వాళ్ల ద్వారానే తన శత్రువును టార్గెట్ చేస్తారని సమాచారం. ఇంతకు ఎవరా మాజీ ఎంపీ? ప్రస్తుతం ఆయన శత్రువులు ఎవరు? లేటెస్ట్ గా ఇదే ఫార్ములాను ఆయన ఎవరిపై ప్రయోగించారు? టీజీ వెంకటేష్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. సూటిగా సుత్తి లేకుండా ఎలాంటి వివాదాస్పద అంశాలపైనైనా మాట్లాడే తత్వం ఆయనది. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు టీడీపీ నేత టీజీ భరత్ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. కొద్ది నెలల క్రితం మంత్రి టీజీ భరత్ పై వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్సెస్ టీజీ వెంకటేష్ అండ్ టీజీ భరత్ అన్నట్లుగా మాటల తూటాలు పేలాయి. ఇరు వర్గాలు వాడివేడిగా విమర్శలు సంధించుకున్నాయి. చివరకు అది కాస్త టీడీపీ వైసీపీల మధ్య సమస్యగా మారింది. సిద్ధార్థరెడ్డిపై మంత్రి భరత్ నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధార్థపై కేసు నమోదవడం, ఆయన స్టేషన్ కి హాజరు కావడం చకచకా జరిగిపోయాయి. టీజీ వెంకటేష్ ఈ మ్యాటర్ ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేదట. ఇక్కడే ఆయన తన చాణిక్యాన్ని బయట పెట్టారంటున్నాయి కర్నూలు పొలిటికల్ సర్కిల్స్. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఆయన పెద్దనాన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక రాజశేఖర్ రెడ్డి కుమార్తె నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి సబరికి కూడా తమ్ముడు సిద్ధార్థ రెడ్డితో అస్సలు పడదంటారు. బైరెడ్డి సిద్ధార్థ, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. మరోవైపు టీజీ వెంకటేష్, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు నేతలు రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. గతంలో రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ పార్టీని పెట్టి సీమ జిల్లాల్లో రాజశేఖర్ రెడ్డి యాత్రలు చేశారు. ఇక రాయలసీమ హక్కుల ఐక్యవేదిక పేరుతో టీజీ వెంకటేష్ కూడా సీమ హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ పెద్దగా సఖ్యత లేదని చెప్తారు. ఈ ఇద్దరు నేతలు బీజేపీలో ఉన్నప్పుడు కూడా పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. అయితే తనకి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అంతగా పడకపోయినా శత్రువుకి శత్రువు మిత్రుడే అన్న సిద్ధాంతాన్ని టీజీ వెంకటేష్ అమలు చేశారని చెప్తారు. దానిలో భాగంగా ఆయన ఓ వ్యూహాన్ని రచించారట. దాంతో మంత్రి భరత్ పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆరోపణలు చేసిన వెంటనే ఎంపీ సబరి హుటాహుటిన రంగంలోకి దిగారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ్ముడిపై విమర్శలు చేస్తూనే భరత్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ తర్వాత రాయలసీమ వెతలు అనే పుస్తక ఆవిష్కరణ సభలో టీజీ వెంకటేష్, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. ఎప్పుడూ కలవని నేతలు పలకరించుకుని ఒకరిపై మరొకరు పొగడ్తల పన్నీరు చల్లుకోవడం, సిద్ధార్థ రెడ్డిని సబరి విమర్శించడం, ఇదంతా టీజీ వెంకటేష్ పొలిటికల్ వ్యూహంలో భాగమనే చర్చ జరుగుతోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఫార్ములాతో సిద్ధార్థ రెడ్డిని టీజీ వెంకటేష్ దెబ్బతీశారని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ భావిస్తున్నాయి.